రజనీ గారు, మీ నమస్తే. న్యాయవాదులకి నిజంగా ఒక పెద్ద ప్రశ్న అడగాలండి నేను. అసలు మీ మీ చేతిలో దాటిపోయిందా ఈ అంశము అనే ఒక చిన్న భయం కూడా ఉంది నాకు. అదేంటంటే కోడికత్తి సీను గారి కేసు. అంటే న్యాయవాదులకు కూడా చేత కావట్లేదా ఈ కేసులో లాజికల్ కన్క్లూజన్ తీసుకురావడం, లేదా ఒక బాధితుడికి న్యాయం చేయడం, లేదా చట్టాల్లో ఉన్న వెసులుబాటుని ఉపయోగించి ఒక చట్టంలో ఉన్న ఒక వెసులుబాటు వల్ల ఒక అభాగ్యుడు బలైపోతున్నాడు. అంటే ఎలా చూడాలి దీన్ని? కొంచెం వివరించండి. ముఖ్యంగా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది. ఇంకొంచెం కష్టపడితే గూడు దొరుకుతుంది. కానీ పేదోడికి న్యాయం దొరకదు అన్నట్టుగా వకీల్ సాబ్ కొటేషన్ మళ్ళీ నిరూపితమైందండి. ఈరోజు ఒక దళితుడు, ఒక పేదవాడు, ఒక నోరు లేనివాడు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే గౌరవ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నవాడు. ఆయన్ని కోడికత్తి గాయం చేసినవాడు. కానీ వాడికేం న్యాయం చేయనట్లేదే, నువ్వు మా రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తావంటూ ఒక $100 క్వెషన్. సో వీటన్నిటికంటే మించి ఈ కేస్ ఎందుకిలా అయిందంటే సార్, ఇది ఎన్ఐఏ కేస్ అయిపోయింది. ఎయిర్‌పోర్ట్ లోపల జరిగింది. అదే ఎయిర్‌పోర్ట్ గేట్ బయట ఈ గాయం జరిగితే ఇది అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా పనికి రాలేదండి. పనికి రాదు కూడా. అతనికి 90 రోజులు, 4 సంవత్సరాలు కాదండి. 3 రోజుల్లో, 2 రోజుల్లో బెయిల్ తెచ్చేయగల సమర్థత మాకుంది. కానీ తెలివిగల్ల పని ఏంటంటే ఎయిర్‌పోర్ట్ లోపల జరిగినటువంటి ఘటన. మీ అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, జడ్జి గారికి సంబంధించి కొన్ని ఐటెమ్స్ సీజ్ చేశారు. ఇది సీనుకు సంబంధించిన కొన్ని ఐటెమ్స్ జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేశారు. అవి ఏంటా ఇంట్రెస్ట్‌గా వెళ్లి చూద్దాం. కత్తుల, కొడవల, ప్లాన్ గీసా అంటే ఒక వైట్ పేపర్ మీద ప్లాన్ ఉంటది. లేకపోతే కత్తులుంటాయి. అంటే పాత తెలుగు సినిమాలు చూస్తుంటాం గదా మనం. ఆ వేలో ఆలోచించా. అక్కడికి వెళ్తే ఏముందంటే, అదేంటది ఒక బెల్ట్. మన సీను పెట్టుకున్న బెల్ట్. ఒక వుడ్‌లాండ్ పర్సు. జేబులో ఒక రూ. 10 నోటు. తర్వాత కర్పూరాన్ని కవర్‌లో పెట్టుకున్నాడన్నమాట పాకెట్‌లో. ఇంకా కోడి కత్తి. కోడి కత్తి అంటే కోడి కాళ్ళకి కట్టే కత్తి. అసలది పదును కూడా ఉండదు. ఎక్కువ లోతు కూడా దిగమన్నా దిగదు. సో, ఇంకొకటేంటంటే వీటన్నిటికంటే మించి ఇక ఒక చిన్న ఫోన్. అది కూడా మనం సెకండ్ హ్యాండ్‌లో రూ. 100కి, రూ. 200కి వచ్చేస్తుందండి. ఒక సామ్‌సంగ్ ఫోన్ వచ్చి పాతది చిన్న మోడల్. అసలు వాట్సాప్ కూడా లేదండి దానికి. అసలు ఇంత చిన్నది కదా! పాత మోడల్ చిన్న ఫోన్. ఇది సీజర్ ఐటెమ్స్. వెంటనే వెళ్లి ఏమున్నాయని చూస్తే ఇవి ఉన్నాయి. మరి ఏమి లేవు? జడ్జి గారు అడిగారు. ఇక్కడేంటంటే దీంట్లో రాసిన విధానం ప్రకారం అతని చేతుల్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నారు. ఆ! అవునండి. మరి అవి సీజ్ చేయలేదే? లేదండి. ఎన్నున్నాయి వాటర్ బాటిల్సు? కౌంట్ చేయలేదండి. అసలు కర్పూరం అంటే గాల్లో కరిగిపోయే కర్పూరాన్నే కాగితాల్లో కట్టి కవర్‌లో పెట్టి సీజ్ ఇచ్చినవు నువ్వు, వాటర్ బాటిల్స్ ఎందుకివ్వలేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచున్నారండి. చుట్టుపక్కల గన్‌మెన్. వెనకాల ఆయన పీఏ. ఆయనక వెనకాల ఎయిర్‌పోర్ట్ అథారిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు. వీటన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగడానికొచ్చినటువంటి వ్యక్తులు. అందరూ ఉన్నారండి క్రౌడ్‌లో. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారున్నారు. చాలా దూరంలో పాపం మా దళితుడైనటువంటి కోడికత్తి సీను వాటర్ బాటిల్స్ పట్టుకొని అటువైపు నుంచి వెళ్ళాల్సిన వ్యక్తి ఆగాడు. వీళ్ళెళ్ళిపోయాక వెళదామని ఆగాడు. కట్ చేస్తే సడెన్‌గా సీన్ అక్కడితో కట్ చేస్తే, ఎక్కడోళ్ళు అక్కడ చెరుగు మరిగిపోయారు. జగన్ గారికి ఇలా చొక్కా దగ్గర కొంచెం బ్లడ్ మార్క్ అయింది. ఇలా పట్టుకున్నాడు. కింద పట్టుకోలేదండి. బ్లడ్ ఆపడానికి పట్టుకోల. బ్లడ్ ఆపనీకి పట్టుకుంటే మనకు ఆ హోల్ కూడా కనపడేది కాదు. రక్తపు మరక కూడా కనపడేది కాదు. ఎవడన్నా రక్తం వచ్చిన దగ్గర పట్టుకుంటారు ఆపనీకి. పాపం ఆయన కింద పట్టుకున్నాడు చెయ్యి. దానివల్ల మనకు ఆ హోల్ క్లియర్‌గా సీసీ ఫుటేజ్‌లో గాని, మనం వీడియోలో గాని చూస్తున్నాం. ఆ హోల్ అలాగే ఇలా పట్టుకున్నాడు. ఇక్కడ దెబ్బుంది. వెంటనే పాపం వాటర్ బాటిల్స్ కింద పడేసి వాటర్ బాటిల్స్ పోలీసు వాళ్ళు వాటర్ బాటిల్ కింద పడేపిచ్చి, కోడికత్తి సీను పట్టుకొని అరెస్ట్ చేశారు. అంత రక్తం గారుతుంటే ఎయిర్‌పోర్ట్‌లో ఒక్క చుక్క గూడా పడలేదండి. అసలు రక్తమే కారల. అదేదో ఒకటి పొడుచుకుంటే అలా గుచ్చుకుంటే రక్తం వస్తుంది చూడు, అక్కడ అలా ఆగిపోయిందంతే. అది కూడా గుచ్చుకుందా? అది బ్రెడ్డు జామా? లేకపోతే నిజంగా కోడి రక్తమేనా? లేకపోతే మనిషి రక్తం ఏమన్నా ప్యాక్ చేసుకొనొచ్చారా? మాకైతే తెలీదండి. సో, సీన్ కట్ చేసేశారు. మళ్ళీ లాంగ్ జర్నీ చేసి ఫ్లైట్ ఎక్కి ఆహ్, వైజాగ్ నుంచి హైదరాబాదెళ్లారు. హైదరాబాద్‌లో మాత్రం స్ట్రెక్చర్ మీదొచ్చారండి. ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాడు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రశాంతంగా పడుకున్నాడేమో, వచ్చేటప్పుడు స్ట్రెక్చర్‌లో వచ్చాడు. కట్ చేస్తే లాంగ్ దూరం వెళ్లి పెద్ద హాస్పిటల్‌కెళ్లి ఇద్దరే డాక్టర్లతో కుట్లేయించుకున్నాడు. ఎవడన్నా
సివియర్ ఇంజ్యూరీ జరిగితే దగ్గరలో ఉండే హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అదే రకంగా ఎయిర్‌పోర్ట్‌లో డెలివరీకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. హార్ట్ స్ట్రోక్‌కి సంబంధించి ఐరన్ స్ట్రోక్స్ లాగిచ్చే డాక్టర్స్ ఉంటారు. కార్డియాటిక్ స్పెషలిస్టులు ఉంటారు. ఇటువంటి చిన్న చిన్న గాయాలకు కూడా మంచి అదిరిపోయే డాక్టర్స్ ఉంటారు. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరిని తాకనివ్వలేదు. ఎందుకంటే ఆంధ్రాలో ఎవ్వరిని నమ్మే పరిస్థితి లేదట. ఒకవేళ వచ్చి చూసి అసలు గాయం ఏది? ఈ గాయానికి ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు అనేస్తారేమో బహుశా నాకైతే తెలీదు గానీ, లాంగ్ జర్నీ చేసి వెళ్ళాడండి. సో మీలాంటి చదువుకున్న వాళ్ళకి, రాష్ట్ర ప్రజలందరికీ పాపం సీను పాత్ర ఏమీ లేదని అప్పుడు గుర్తించడం బిగిన్ చేశారు. పాపం ఎక్కడో దూరంగా ఉన్నాడు. వాడేమన్నా శక్తి మ్యానా? సూపర్ మ్యానా? గాల్లోంచి ఎగురొచ్చి కోడికత్తితో పొడిచేసి మళ్ళీ ఎళ్లి వాటర్ బాటిల్స్ పట్టుకొని నుంచడానికి. ఒకవేళ గాయం చేసినా సైకాలజీ ప్రకారం అక్కడ వదిలి పారిపోతాడు. అక్కడే నుంచోడు. అందులో కూడా మళ్ళీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్స్ పట్టుకొని నుంచొనే ఉన్నాడు. ఇంకొకటి పొడిచిన వాడి చేతిలో కత్తుంటది. పొడిపించుకున్న వాడికి పొడుచుకొని అక్కడే ఆగిపోయి ఉంటది. అంటే సినిమాలో చూసుంటాంగా. ఇలా కత్తి ఇలా పడితే అతి బలవంతంగా తీయడం అదేమి లేదండి. కత్తి లోపలికి తీచొచ్చింది లేదు. బలవంతంగా తీచొచ్చింది లేదు. అదేదో కింద దొర్లిందంట. దాన్ని కూడా బొత్స గారి మేనల్లుడు తీసి డీఎస్పీ గారికి అంటే ఎయిర్‌పోర్ట్ అథారిటీ డీఎస్పీ గారికి ఇచ్చారట. ఈరోజు కత్తి తీసి పైకిచ్చినోడు ఒక ఎంపీ పోస్ట్. మర్డర్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎమ్మెల్యే క్యాడర్. అవినీతి రారాజు ఈరోజు ముఖ్యమంత్రి. అప్పుడే అనిపిస్తుందండి. అవినీతి పరులు రాష్ట్రం వెళ్తుంటే నిజాయితీ పరుడు జైల్లో బంధింపబడతారని. ఈ రకంగా సీనుకు జరిగిన అన్యాయానికి సీను ఏం చేశాడంటే తనంతట తాను నేరం ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. శిక్ష పడినా కూడా 3 ఏళ్లే. ఈ 3 ఏళ్లు జైల్లో చక్కగా నువ్వు చదువుకో. అయిపోయాక బయటకొచ్చేయొచ్చు అని ఎవరో చెప్పిన కొన్ని ప్రలోభమైన మాటలకి లొంగి నేరం నేనే చేశానని ఒప్పుకున్నాడు. సో నేరం చేశానని ఒప్పుకుంటే భయమేముంది? దస్తగిరి కూడా ఒప్పుకున్నాడుగా. మనమేమైనా దస్తగిరిని ఉరిదీస్తామా? దస్తగిరిని జైల్లో వేసి ఇబ్బంది పెట్టామా? దస్తగిరి తన పని తను చేసుకుంటున్నాడుగా బెయిల్ మీద బయటకొచ్చి. అట్లాగే అనుకున్నాడు పాపం కోడికత్తి సీను కూడా. నా బతుకు కూడా అలాగే అయితది. కానీ నువ్వు పొడిచింది ఎవరినయ్యా? సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడు ఎవరు అంటే సాక్షి పేపర్ ఓనర్. అతను సాక్ష్యము చెప్పడు. ఈ రకంగా బాధ కలిగిందని చెప్పడు. ఎంత లోతు కత్తి దిగిందని చెప్పడు. కానీ లోతైన దర్యాప్తు చేయమంటాడు. ఎంత లోతు దర్యాప్తు చేయాలో అర్థం కాక ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు కుట్ర కోణం లేదు. చంద్రబాబు గారి పాత్ర దీంట్లో ఏమీ లేదని. విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్‌కి వచ్చి దీని వెనకాల చంద్రబాబు ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. అదెవరో మరి శివాజీ సినిమాలో ఉండే శివాజీ ఉన్నాడు. తర్వాత అచ్చెన్నాయుడు ఉన్నాడు. కొల్లి రవీంద్ర ఉన్నాడు. ఓ పెద్ద లిస్ట్ చెప్పేసినట్టున్నాడు బహుశా. చాలా పెద్ద లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్‌లో ఎవరిని కనీసం ఎంక్వైరీ చేయల. ఎవరిని ఎన్ఐఏ వాడు కోర్టుకి పిలిపించల. వాళ్ళే ఎంక్వైరీ చేసి కుట్ర కోణం అనేదే లేదు. కానీ ఉంది కుట్ర కోణం. దీని వెనకాల స్కెచ్ వేసినటువంటి వాడిని ఇటువైపు నుంచి నరుక్కుంటా వస్తే ఖచ్చితంగా ఈ కర్త, కర్మ, క్రియ ఎవరో బయటకొస్తుందండి. కానీ ఈరోజు 3 సంవత్సరాల్లో బయటకొచ్చేయొచ్చు అన్నటువంటి సీను ఎవరైతే ఉన్నాడో అంటే కోర్ట్‌లో అథారిటీ ముందు అటెండ్ అయ్యేటప్పుడు నాతో పలకరించి మాట్లాడాడండి. నేను అడిగాను, "సీను బెయిల్ వేసేసుకోవచ్చు కదా! వస్తుంది. ఆల్రెడీ 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు పనిష్మెంట్ అనుభవించావు కదా! బెయిల్ మీద బయటికి రావచ్చు కదా!" అంటే, "వద్దు మేడం 2, 3 నెలల్లో అసలు కేస్ కొట్టేస్తారు. నేను నిర్దోషిగా బయటికొచ్చేస్తాను. కేస్‌కి పనిష్మెంట్ పడినా 4 ఏళ్లు ఉంటుంది. నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను గాబట్టి, మళ్ళీ ఇటువంటి చర్య జరగకూడదు, చేయకూడదు" అని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, కొంత ఫైనేసి నన్ను వదిలేస్తారు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నాడు పాపం. చాలా దారుణమండి. ఈరోజు అందుకే అంటాం, పేదోడికి న్యాయం దొరకదా? మాకన్నీ అక్కర్లేదండి. కూడు, గుడ్డ, నీడు మేము సంపాదించుకోగలుగుతాం. కానీ ధర్మంగా పరిపాలించాలి. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి. పేదోడికి, దళితుడికి ఎప్పుడు సమపక్షంగా చూడాలి అంటూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మడిచి పక్కన పెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి మాలాంటి సీను ఆవేదన కనపడట్లేదండి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి విజయవాడ కోర్టుకొచ్చి ఒక్కసారి సాక్ష్యం చెప్పు అంటే ఇంకా దర్యాప్తు చేయాలంటాడు. లోతైన దర్యాప్తు. ఆయనేమన్నా ఐసీలో ఉన్నాడా? వెంటిలేషన్‌లో ఉన్నాడా? చావు బతుకుల మధ్య బయటకొచ్చాడా? ఇతను కోడికత్తి పొడవడం వల్ల ఇతనేమన్నా ఎలక్షన్స్‌కి పోలేకపోయాడా? ఇతను పొడవడం వల్లే సానుభూతి కోసం సానుభూతితో గెలిచాడు. అది అతనికి కూడా కొన్ని డైలాగులు ఇచ్చారు. అతన్ని ముఖ్యమంత్రి అవ్వడం కోసమే నేను పొడిచాను. జనాల్లో సానుభూతి రావడం కోసమే పొడిచాను. అంటే పాపం చెప్పాడు. అరే నిన్ను ముఖ్యమంత్రి చేసినోడు, జనాల సానుభూతి నీకు కల్పించినోడిని వాడిని వదిలేయలేవా? వాడిని క్షమించలేవా? నువ్వు బైబిల్ ఎప్పుడు చదవలేదా? మారు మనసు పొందిన వారిని క్షమించుడు ఇది దేవుని కీర్తన వార్త అంటారు. మరి దేవుని వార్తనలు, కీర్తనలు నీకు తెలీదా? క్షమించుడు, క్షమించుడు అని. ఆయన్ని హింస పెట్టి గాయపరిచినటువంటి
దుష్టులు దుర్మార్గుల్నే క్షమించినటువంటి యేసుప్రభుకి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోవడం కోసం స్టెరిలైజ్ చేసిన కత్తితో చిన్న గాయం చేసిన కోడి కత్తి సీన్ ని క్షమించలేడా? ఆ తల్లి ఆవేదనని ఒక బిడ్డగా అర్థం చేసుకోలేడా? సొంత తల్లి ఆవేదన అర్థం కానప్పుడు పక్క తల్లి ఆవేదన ఏం అర్థం అవుతుందిలేండి. సో రానున్న కాలంలో సీను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు. కుట్ర కోణం ఇటువైపు నుంచి కాదు, ఇక నుంచి అటువైపు నుంచి దర్యాప్తు చేసి ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు? బొత్స గారి మేనల్లుడి గారికి కత్తి అక్కడే ఎందుకు దొరికింది? అంతకుముందు బొత్స గారి మేనల్లుడు ఎవరెవరితో మాట్లాడాడు? అసలు కోడి కత్తి ఎయిర్‌పోర్ట్ లోకి ఎలా వచ్చింది? చెకింగ్ లేకుండా లోపలికొచ్చేవారు ఎవరు? వారిని మరొక్కసారి సీసీ ఫుటేజ్ చూసి ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేస్తే అస్సలు కుట్ర కోణ ఈ పక్క నుంచి బయటకొస్తుందండి. సో ఖచ్చితంగా అతనికి న్యాయం దొరకాలి. న్యాయం చేయలేకపోవడం కాదండి. అతను బెయిల్ మీద బయటకొస్తే ప్రాణహాని ఉంటుంది. అదే రకంగా ఈ 3 నెలలు అతను ఎలక్షన్ అయిపోతే 100% అతను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువున్నాయండి. కొంచెం ఈ 3 నెలలు ఓపికగా ఉండి, ఏదైతే సీను ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి నిరాహార దీక్షలు చేయకూడదు. జనాల్లో మార్పు రావడం కాదు. ముఖ్యంగా జైల్‌లో అధికారులే నువ్వు నిరాహార దీక్ష చేయడం వల్ల పల్స్ పడిపోయి స్ట్రోక్ వచ్చి చనిపోయావు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. సో మనకు మనం ధైర్యంగా ఉండాలా, బ్రతికి ఉండాలా, వీరోచిత పోరాటం చేయాలా. నిన్ను ఈ గతికి పట్టించినటువంటి రాష్ట్రంలో పౌరుడైనా, ముఖ్యమంత్రి అయినా ఒకేలాగా ఎదుర్కోగల ధైర్యం ఈరోజు దళితులకి రావాలి. రాజ్యాధికారం, రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు కూడా ఎన్నో మార్లు చెప్తారు. దళితుడు చేత పరిపాలన చేయబడినటువంటి రాజ్యం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏకైక రాజుగా మిగిలిపోతుంది. ప్రజలే రాజులుగా కీర్తింపబడతారు అని. సో ప్రజలే రాజులుగా కీర్తింపబడే రోజులు రావాలి. దళితుడు ఎదురు తిరిగి ఎదుర్కోవాలి. దళితుల మీద జరిగిన దాడులని ఆపాలి. దళితుడు కూడా రాజ్యాధికారంలో, రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించాలి. ధన్యవాదాలు మేడం. ఏం జరుగుతుందో నమస్తే. చూద్దాం. శ్రీను అనే ఆ వ్యక్తి కోడికత్తి శ్రీనుగానే పాపులర్ అయ్యాడు పాపం. ఆయన తొందరగా విడుదల అవ్వాలని కోరుకున్నాం మేడం. ధన్యవాదాలు.